మన డిఎస్పీ శివరామరెడ్డి సార్ ఉన్నారు, ఒక్క నిమిషం. హోలీ పండుగ సంబరాలు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మా ఎస్పీ గారు, కలెక్టర్ గారు పెద్ద ఎత్తున కలెక్టరేట్లో నిర్వహించడం జరిగింది. మునుపెన్నడూ లేని విధంగా అందరూ సంతోషంగా హోలీ సంబరాలు చేసుకుంటున్నాము. అందరికీ కూడా శుభాకాంక్షలు. నల్గొండ పట్టణ ప్రజలకు, నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా హోలీ పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సందర్భంగా సంబరాలు ఎలా ఉన్నాయో సార్ అడిగి తెలుసుకుంటాం. ముందుగా ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. అందరూ కూడా చక్కటి వాతావరణంలో ఈ హోలీ సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. సార్, కలెక్టర్ గారు, ఎస్పీ గారు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. సందర్భం ఎలా ఉంది, ఏ విధంగా అనిపిస్తాం? చాలా ఆనందంగా ఉంది. గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఈ ప్రజలందరితో మమేకమై ఈ సెలబ్రేషన్ చేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. పండుగ సందర్భంగా కలెక్టర్ గారి ఆఫీసులో, అదేవిధంగా ఎస్పీ గారు, వివిధ సిఐలు, పోలీస్ సిబ్బంది, జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడ హోలీ సంబరాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మన దగ్గర సిఐ ఆదిరెడ్డి సార్ కూడా ఉన్నారు. హోలీ పండుగ సందర్భంగా వాడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సార్ పండుగ విశేషాలు ఎలా ఉన్నాయి ఇక్కడ? అందరికీ ముందుగా హోలీ శుభాకాంక్షలు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి హోలీ ఆడతారో వాళ్ళ వరకు హోలీ ఆడండి, మిగిలిన వాళ్ళు ఇబ్బంది పెట్టొద్దని మా పోలీసు వారి నుంచి విజ్ఞప్తి. నెక్స్ట్ 15వ తారీఖు నుంచి అందరూ కూడా హాఫ్ డేస్ వస్తున్నాయి కాబట్టి మీ యొక్క పిల్లల్ని ట్యాంకుల దగ్గరికి కానీ, లేదంటే కాలువల దగ్గరికి కానీ, లేదా బావుల దగ్గరికి కానీ నీరు లేకుండా వాళ్ళని పంపించకుండా ఉండాలని మా యొక్క విజ్ఞప్తి. మీ యొక్క సమక్షంలోనే వాళ్ళకి ఈత నేర్పించే విషయం ఏమైనా ఉంటే మీ సమక్షంలోనే చేయించాలా. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లలు ఈతకని వెళ్ళి ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా 15వ తారీఖు నుంచి ఈ యొక్క హాఫ్ డేస్ కానీ, లేదా ఏప్రిల్ ఎండింగ్ నుంచి మనకి ఈ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సమ్మర్ సెషన్లో ఎక్కువగా గొంతుల్లోకి వెళ్ళి, లేదంటే కాలువల్లోకి వెళ్ళి ఈత కొడుతూ ఉంటారు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు దాని పట్ల అప్రమత్తంగా ఉండి ఎటువంటి ప్రమాదాలకు బారిన మీ పిల్లలు పడకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు వారి నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే సార్, వారు మరి యొక్క ఎండాకాలం అప్రమత్తంగా ఉండాలి. పోలీస్ శాఖ నుంచి కొన్ని సూచనలు, సలహాలు అయితే తెలియజేయడం జరిగింది. ఎండకు పిల్లల్ని ఎక్కడ కూడా బయటకు వెళ్ళనీయకుండా, మరి గుంతల్లో, కాలువల్లో పడకుండా మరి వాళ్ళకి ఈత కానీ కొన్ని యాక్టివిటీస్ అనేటువంటిది నేర్పించాలని చెప్పేసి సిఐ గారు మనతో చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ కాంతితో సైదులు, నల్గొండ.